హాయ్ ఫ్రెండ్స్, తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇంతకుముందు ఒక వీడియో చూడటం జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి హిందూ దేవుళ్ళ గుళ్ళలో గల్ల పెట్టెలు అవసరం లేదు, దేవునికి డబ్బు అవసరం లేదని ఒక అతను వీడియో చేయటం జరిగింది. దాన్ని నేను కూడా చూశాను. కానీ అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. కానీ అదే నిజమైతే ఈ పాలకులకు హిందూ దేవుళ్ళు మాత్రమే గుర్తుకొస్తాయా? ఇండియాలో, మన భారతదేశంలో హిందూ దేవుళ్ళతో పాటుగా చర్చిలు, మసీదులు కూడా ఉన్నాయి. కానీ మసీదులు, చర్చిలల్లో ఆదాయం ఎంత వస్తుంది, వాళ్ళకు డొనేషన్లు ఎక్కించలు వస్తున్నాయి, ఆ డొనేషన్లు ఆదాయం మరి ఎవరికి పోతుంది అనే ఆలోచన ఏ పాలకునికి మాత్రం వస్తలేదు. అధికారానికి రాగానే ఆ ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ అతను అంతర్గతంగా ఏ మతానికి సంబంధించిన వ్యక్తో తెలియదు. కానీ ఫస్ట్ వచ్చి రావటమే హిందూ దేవాలయాల మీద పడతారు. హిందూ దేవాలయ ఆదాయం ఎంత వస్తుంది, అది ఎక్కడికి పోతుంది, దానికి అది అసలు హిందూ దేవాలయాల మీద పడే ముందు 3 మతాలు ప్రధానంగా ఉన్నాయి కదా, అన్నిటిని సమానమే చూడాలి కదా. మరి హిందూ దేవాలయం వల్ల వచ్చే ఆదాయాన్ని మాత్రమే గవర్నమెంట్ ఎందుకు వాడుకుంటుంది? మరి చర్చిలకు, మసీదులకు వచ్చే ఆదాయం ఎక్కడికి పోతుంది అనేది ఎవరు అడుగుతలేరు. అసలు వస్తుందా, రూపాయన్న వస్తుందా, వాళ్ళకు వస్తలేదా? వస్తే దానికి వాటి లెక్కలు మాత్రం ఎవరు అడుగుతలేరు. కానీ హిందూ గుళ్ళల్లో ఆదాయం వచ్చేదాన్నే అన్ని కుల మతాలకు సంబంధం లేకుండా సంక్షేమ పథకాలని వాటికి వాడుకోవడం జరుగుతుంది. ఈ హిందూ గుళ్ళ నుంచి వచ్చిన ఆదాయమే సబ్బండ వర్ణానికి సంక్షేమ పథకాలకు చాలా మట్టుకు అవే ఆధారమై కూర్చున్నాయి. మళ్ళీ తీరా వచ్చేసరికి దాదాపుగా హిందూ దేవాలయానికి దేవతలను కించపరచడం, ఒకడు భూతాలు అనటం, ఒకడు దేవుడు కాదనటం, మా దేవుడే దేవుడు అనటం జరుగుతుంది. సరే, మీ దేవుడు అయితే మా దేవుని దగ్గర ఆదాయము మరి అందరికి ఎందుకు వాడతారు? ఇలా అన్నోళ్ళని గవర్నమెంట్ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదు? హిందూ దేవతలను కించపరిచినప్పుడు ఈ పాలకులు ఆ హిందూ దేవతలని కించపరిచి దూషించిన వారిని ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? లాభం వస్తేనో పాలకులు తీసుకొని సంక్షేమ పథకాలకు వాడుకున్నప్పుడు మరి ఆ హిందూ దేవతలని కించపరిచిన వ్యక్తులని ఎందుకు శిక్షించలేకపోతున్నది? ఇది అన్యాయం కాదా? ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఒకటి నిర్ణయం, ఇప్పుడు ఆ చూసిన వీడియో ప్రకారంగా హిందూ దేవాలయాలకు గల్లపెట్టెలు అవసరం లేదు, బళ్ళల్లో, హాస్పిటల్లో ఆ గల్లపెట్టెలు పెట్టాలంటాడు. హాస్పిటల్లో బళ్ళల్లో పెడితే అక్కడికి ఎవరు కాணிకలు వేయరు. అయినా కాணிకలు ఎవరికి ఎత్తారు? హిందూ దేవుని మీద భక్తితోని అక్కడికి పోయి ఆ దేవునికి వారికి తోచినంత ఎవరు డిమాండ్ లేదు, ఎవరు బలవంతం ఎవరు చేస్తలేరు. అక్కడ ఆ హిందువులు ఆ గుళ్ళకు పోతారు కాబట్టి ఆ హిందూ గుడికి పోయినప్పుడు ఎంతో కొంత శక్తానుసారంగా అలా కాணிకలు, దేవుని పేరు మీద కాணிకలు వేయడం జరుగుతుంది. ఆ కాணிకలు ఎక్కడికి పోతున్నాయి? ఆ దేవస్థానానికి అభివృద్ధి కొరకు కానీ, ఆ అవసరాలకు కానీ, ఇంకా మిగిలిన డబ్బు గవర్నమెంటే లేక ఎండోమెంట్ అని ఒకటి సృష్టించి ఆ గవర్నమెంటే ఎత్తుకొని పోతుంది. దొంగల్లాగా ఎత్తుకొని పోయి వాళ్ళ సంక్షేమ పథకాలకు, వాళ్ళ పాలనకు, అవసరానికి వాడుకుంటుంది. మళ్ళీ తీరా లాస్ట్కు మళ్ళీ వచ్చేసరికి హిందూ దేవాలయాలను కించపరిచిన వాళ్ళని ఏమన్నారు, హిందూ దేవాలయం దూషించిన వాళ్ళని ఏమన్నారు? ఇది రాముడే కాదంటాడు, శివుడే కాదంటాడు, శివుడు మానవుడు అంటాడు. అందులో 1,00,000 కారణాలు ఎతికి లేని అని సృష్టించి తప్పులు ఎతికి జనాలకు తప్పుడు సమాచారం ఇస్తారు. ఆ తప్పుడు సమాచారం ఇచ్చినోడిని మాత్రం ఏ పాలకుడు పట్టుకోడు. ఏ పాలకు అట్లాంటిని పట్టుకోలేనప్పుడు హిందూ గుళ్ళల నుంచి వచ్చిన ఆదాయం కూడా ఈ పాలకులు ముట్టే అవసరం లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ అంటారా కాదంటారా? జై శ్రీరామ్.